హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజులు అయిపోయింది కదా నేను అసలు మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసి. ఎలా అయిపోయిందంటే అంటే ఏది చూపిద్దాం, ఏ వ్లాగ్ చేద్దాం అనుకున్నా ఇది ఆల్రెడీ చేస్తావు కదా, ఇది ఆల్రెడీ చూపించావు కదా, ఇది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా, అలా ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే నీకు ఆల్రెడీ ఒక 3-4 సంవత్సరాల నుంచి వీడియోస్ తీస్తున్న వాళ్ళే గ్యారంటీగా కనెక్ట్ అవుతారు నా ఎండ్ పాయింట్తో. అలా అనిపిస్తుంది. అన్నీ అయిపోయి ఎవ్రీథింగ్ ఇంట్రెస్టింగ్ ఖతం అయిపోయింది. ఏది రెసిపీస్ అన్నీ అయిపోయాయి, కొత్తవి ఏం లేదు, ఇంకా ఏం చూస్తారు అని అలా అయిపోయాను అనమాట. సో అది పొజిషన్. అండ్ నేను మోటివేట్ అయిపోదామని చెప్పి కొంతమంది కొత్త బ్లాగర్స్ అందరూ వస్తున్నారు కదా, పర్ డే వాళ్ళకి ఏంటి లక్ష వ్యూ వచ్చేస్తుంది. అంత వ్యూ వస్తుంది కదా, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారా చూద్దాము, మనం కూడా ట్రై చేద్దాము, మేబీ మనం ఓల్డ్ స్కూల్ అయిపోయామేమో అని చెప్పి చాలా పాపులర్, చాలామందికి ఇష్టమైన ఒక బ్లాగర్ది వీడియోలు చూశాను. ఆ వీడియో చూసాక నాకు అర్థమైంది, ఓహో ఓకే నేను చేస్తున్న తప్పు అదనమాట. ఒక బ్లాగ్లో నేను ఒక కొలాబరేషనే పెడుతున్నాను, అలా పెట్టకూడదు అనమాట. 3-4 కొలాబరేషన్లు పెట్టేసి మనం అందరినీ ఉద్ధరిస్తున్నాం అన్నట్టు మాట్లాడుతూ ఉండాలన్నమాట. అది పాయింట్ నాది మిస్ అయిపోయింది అన్న విషయం నేను కనిపెట్టానన్న. అంటే మనము వాళ్ళని అందరినీ లైక్ వ్యూవర్స్ కోసమే మనము ఇవన్నీ కొలాబరేషన్స్ తీసుకుంటున్నాము, లేదంటే పేజెస్ వాళ్ళని బాగా చేసేయాలి అందుకోసమే తీసుకుంటున్నామని చెప్పాలన్నమాట. ఓహో అయ్యో ఇన్ని తెలివితేటలు నాకు ముందు ఎందుకు లేవబ్బా అలా అనిపించింది. సో ఒక వీడియోలో ఒక కొలాబరేషన్ అసలు పెట్టకూడదు. లైక్ మనము ఒక బ్రాండ్ కొలాబరేషన్ పెట్టాలి. దాని తర్వాత ఒక వీడియో చూడలేదు, అలా నేను కొన్ని ఛానల్స్ని 10 వీడియోలు చూశాను అనమాట. నాకేం పని లేదు అందుకోసం. సో ఒక బ్రాండ్ కొలాబరేషన్ పెట్టాలి. తర్వాత కొంచెం మీకు చెప్పాలన్నమాట, లైఫ్ అంటే ఇలా, లైఫ్ అంటే అలా, అది ఇది అని చెప్పాలి. చెప్పిన తర్వాత ఒక సారీ చూపించాలి. ఆ సారీ అయిపోయిన తర్వాత పలానా అని చూపించాలి. కొంతసేపు తర్వాత మళ్ళీ కొంచెం అమెజాన్ ఏవైనా చూపించాలి. దాని తర్వాత కొంతసేపు తర్వాత ఇంకా పిల్లలది బాక్సులు, లంచ్ బాక్స్ అలాగైతేనా చూపించాలి. అలా అండ్ మనం డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్తే ఒక 7-8 లింకులు ఇవ్వాలన్నమాట. సో అలా చేస్తే ఈ రోజుల్లో ఎక్కువ నచ్చుతున్నట్టుంది. నాకు ఇంత కావడానికి రీజన్ ఏంటి అంటే, మొన్న నేను మామా ఎర్త్ది ఒక ఫేషియల్ కిట్ ఒకటి చూపించాను అనమాట. సో కింద నాకు ఒకళ్ళిద్దరు వచ్చి కామెంట్కి అయితే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చూపిస్తారంటే, అదేంటి ఎప్పుడు ఏదో ఒకటి చూపిస్తాను నేను, అదే నేను చేస్తాను తప్ప అని నాకు అనిపించింది అన్నట్ట. సో అది మీరేమనుకుంటున్నారు, మనం కూడా అలా చేంజ్ అయిపోవాలంటారా? ఏంటి చెప్పండి. జస్ట్ జోకింగ్ అండి, ఇంకేం లేదు. అంటే దునియా అలా అయిపోయిందనమాట. దునియా ఈజ్ ఆల్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనం ఏ సీన్కైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెంటిమెంటల్గా కొడితే సెంటిమెంటల్గా పనిచేస్తుంది, సాడిస్టిక్గా కొడితే సాడిస్టిక్గా కనిపిస్తుంది. అంతే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వేసుకుంటే అలా అనమాట. ఇంకేం చేయలేము. అండ్ ఈ ప్యాన్ కొత్తది తీసుకున్నాను, నేను కూడా చెప్తాను చూడండి. ఈ ప్యాన్ కొత్తది తీసుకున్నాను, ఇది ఫ్రమ్ అమెజాన్. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నేను మీకు అసలు రెసిపీ చెప్పలేదు కదా, పొటాటోస్ బాయిల్ చేశాను, అందులో కార్న్, ఆనియన్స్ యాడ్ చేశాను, దాంట్లోనే మ్యాగీ మసాలా యాడ్ చేశాను, అదే ట్విస్ట్ అనమాట. అండ్ బ్రెడ్కి అప్లై చేసి బ్రెడ్ రివర్స్లో ఇందులో వేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా పొటాటో మొత్తం రెడ్గా అయిపోతుంది. సో దాన్ని తీసుకుని టమాటో కెచప్తో యమ్ అనుకుంటూ తినేయచ్చు. ఇటుపక్క చేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు ఉంచాలి, అప్పుడు ఆ బ్రెడ్ కొంచెం క్రిస్పీ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాగీ మసాలా ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, ఇలాంటి శాండ్విచెస్కి వీటికి చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఈ ప్యాన్ నేను ఎందుకు కొన్నానంటే, ఈ అన్నీ నావి ఐరన్వే అయిపోయి ఏదైనా చెయ్యాలంటే అవ్వట్లేదు అనమాట. అందుకోసం ఒక ప్యాన్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మేయర్ అనుకుంటా, అమెజాన్లోనే తీసుకున్న. బ్రెడ్ పెడిపోయింది అనమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఓకేనా, మంచిగా ఇలా ఫిల్లింగ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ అయిన వరకు మనకి గుర్తురాదు అండ్ ఆకలేదు. దాంతో పాటుగా మనం మన పనుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈ రెడీ అవుతున్నంతసేపు నేను హ్యాపీగా కుకు ఎఫ్ఎంలోని మంచి ఆడియో బుక్స్ అన్న వింటాను. మీ అందరికీ తెలుసు కుకు ఎఫ్ఎం గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో చెప్తాను, బట్ స్టిల్ మరో బుక్ రికమెండేషన్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు కుకు ఎఫ్ఎంలోని 10,000+ అవర్స్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది. ఓన్ రీజనల్ లాంగ్వేజెస్లోని ఈ బుక్స్ అన్న వినొచ్చు అనమాట. మంచి రైటర్స్ రాసి
రాసిన మంచి మంచి బుక్స్ ది సమ్మరీస్ కూడా వినొచ్చు. ఇందులో కేటగిరీస్ కూడా ఉంటాయి. అదే కాకుండా ఇందులోని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సెల్ఫ్ హెల్ప్ అని, పర్సనల్ ఫైనాన్స్, హిస్టరీ, బిజినెస్, రీజనల్, మోటివేషన్, ఇలా రకరకాలు జానర్స్ లోని డివైడ్ అయ్యి ఉంటుంది. మనకి ఏ జానర్ కావాలి అనుకుంటే ఆ జానర్ లోని మనం హ్యాపీగా మన బుక్స్ అన్న వినొచ్చు. మీరు కనుక నా కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. నా కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు దొరుకుతుంది జస్ట్ ఫర్ 199 రూపీస్ అనమాట. అంటే సంవత్సరానికి 1 రూపీ కన్నా తక్కువలో మనం ఇన్ని బుక్స్ అన్న వినొచ్చు. వెరీ వెరీ యూస్ఫుల్ యాప్ అండ్ కాంటెంట్ అన్నది నిజంగా బాగుంటుంది అనమాట. ఎప్పుడో కొత్త బుక్ లాంచ్ అయినా కూడా కుకు ఎఫ్ఎం మన వ్యూయర్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లెర్నింగ్ అనమాట. ఇవన్నీ మోస్ట్ పాపులర్ బుక్స్ అండి. అండ్ ఈ రోజు నేను మీకు రికమెండ్ చేస్తున్న బుక్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల విజయనగర సామ్రాజ్యం గురించి. మనం పొన్నియిన్ సెల్వన్ చూసిన తర్వాత మనందరికీ చాలా చాలా రాజుల గురించి, వాళ్ళందరిది హిస్టరీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం మనందరికీ పెరిగిపోయింది. నాకు మెయిన్లీ అది చూసిన తర్వాత ఏంటి పక్క స్టేట్ లో ఉన్న రాజుల గురించి మనకి అసలు పేర్లు కూడా గుర్తులేదా అని నాకు ఎక్కువ అనిపించింది అనమాట. సో అప్పుడు ఆలోచిస్తే మరి మన గురించి కూడా మనకేం తెలియదు కదా అనిపించింది. నాకు రాజులు అనగానే ఫస్ట్ మనకి శ్రీకృష్ణ దేవరాయలే గుర్తొస్తారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి వాళ్ళు బిల్డ్ చేసిన ఎంపైర్ అలాంటిది. సో మీరు ఒక చిన్న శాంపుల్ బిట్ ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి వినండి, మీకే తెలుస్తుంది. మన భారతదేశ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మన దేశాన్ని పరిపాలించిన రాజులు ఎందరో ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సో విన్నారు కదా, కుకు ఎఫ్ఎం అనేది తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ ఇలా అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో ఉంది. మీరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ ఉంటే మీరు ఆ లాంగ్వేజ్ లో మీరు బుక్స్ అన్న వినగలరు. సో ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ లెర్నింగ్. మీ మనసుకి నచ్చిందే వినండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇవి క్లిక్ చేయండి. నా కూపన్ కోడ్ యూజ్ చేయండి. 199 రూపీస్ కి 1 ఇయర్ పాటు లెస్ దాన్ 1 రూపీ పర్ డే ఎంజాయ్ చేయండి ప్యూర్ కాంటెంట్ ని. బాయ్.